తెలంగాణలో మతిలేని సుతిలేని మనిషికి నీళ్ల మంత్రి పదవి ఇచ్చిర్రట. గాలి మోటార్లను గగన వీధుల్లో గాడి తప్పకుండా నడిపిన అనుభవం ఉన్న తెలివిమంతుడని కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గురించి ఉత్తమంగా చెప్పుకుంటుంటే ఆయనకు దమాకే లేదని ఎవలన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. అయ్యా జగదీష్ రెడ్డి సారు నిజంగానే దమాక లేని మనిషి ఉత్తమ్ కుమార్ సారు. ఏం తెచ్చినావు, నీళ్ళు తెచ్చినావా, 3 రోజుల్లో ఇస్తావా, ఒకడేం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు. ఓ మతిలేని మంత్రి నీళ్ళకి ఇచ్చిండ్రు, మతి లేదు శుతి లేదు, ఒక్కరికి సోయి లేదు మంత్రివర్గం. మా బీఆర్ఎస్ గెలువడలనే సొక్కమైన మంత్రులు ఉండే అని ఇట్లా అనుకోవచ్చుడు. కేసీఆర్ చేతికిస్తే 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో కాళేశ్వరం సాక్షిగా, ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చినో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే అప్పజెప్పి చూడు, 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం. ఈయన ఇట్లా అంటే ఇక రేవంతాల సార్ మాటలు నుండి పక్కనే కూతబెట్టు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో మీరు 10 ఏళ్ళు నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఇప్పుడు 3 దినాలు టైం ఇస్తే నీళ్లు ఇస్తామని కారు పార్టీ వాళ్ళు. ఇట్లా ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో తెలియక ఇప్పట్లో ఈ నీళ్ల పంచాయతీ ఒడిచేటట్టు లేదు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.